సార్ 'కాంతార' మూవీ అక్టోబర్ 2న రిలీజ్ అవుతుంది. అండ్ ఈ టైంలో ఇంకొక 1-2 డేస్ అంతే. సో ఈ టైంలో మూవీని ట్రోల్ చేయడము అండ్ అలాగే 'కాంతారా'ని బ్యాన్ వేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది సార్? ఒక హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు బాయ్‌కట్ కాంతార అని చెప్పేసి. అది ఇప్పుడు కాదు, మనకి ఏదైతే ఓజీ రిలీజ్ ఉందో రిలీజ్కి ముందు రిలీజ్ తర్వాత బెనిఫిషియల్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది. అంతకుముందు కూడా మనకి ఇప్పుడు కన్నడ సినిమాలని బ్యాన్ చేయాలని చెప్పేసి ఒక స్లోగన్ రైజ్ అయింది. వై కన్నడ సినిమాలు అంటే మనం చూసుకుంటే సంక్రాంతి అప్పటి నుంచి మొదలైంది. ఈ ఏదైతే ఉందో ఈ స్లోగన్ సంక్రాంతి సినిమాలు రిలీజ్ అప్పటి నుంచి కూడా స్టార్ట్ అయింది అనమాట. మనం కొన్ని వీడియోలు చూసాము. మన సినిమాలు గేమ్ చేంజర్ కానీ సంక్రాంతికి వస్తున్న సినిమాలు కానీ అక్కడ బెంగళూరులో పోస్టర్లు ఏదైతే వేసారో ఆ పోస్టర్ల మీద టైటిల్స్కి మార్కులు చేసుకుంటూ వెళ్ళిపోయారు, పెయింట్ కొట్టుకుంటూ వెళ్ళిపోయి కన్నడలో టైటిల్స్ రాశారు వాళ్ళు. కన్నడలో టైటిల్స్ గేమ్ చేంజర్ టైటిల్ కన్నడలో రాశారు. సంక్రాంతికి వస్తున్న టైటిల్ కొట్టేసి దాని మీద పెయింట్ వేసేసి సంక్రాంతికి వస్తున్నాం అని చెప్పి అట్లా వాళ్ళ భాషాభిమానం ఏదైతే ఉందో అది ఈ తెలుగు సినిమాల మీద ఎఫెక్ట్ ఎక్కువగా చూపిస్తుంది అని చెప్పేసి ఇప్పుడు నడుస్తున్నటువంటి డిస్కషన్. అది ఉధృతంగా ఎప్పుడు జరిగిందంటే హరిహర వీరమలకు సంబంధించి ప్రీమియర్స్ వేశారు బెంగళూరులో. ఆ థియేటర్ దగ్గర హరిహర వీరమలకు సంబంధించి ఫ్యాన్స్ సెలబ్రేషన్ నడుస్తుంటే వాళ్ళు అక్కడికి వచ్చి ఫ్యాన్స్ని టార్గెట్ చేసి అందరినీ చెల్లదనం చేసి పంపించేసి ప్రీమియర్స్ దగ్గర కొంత దాని ఏమంటారు గందరగోళమైన పరిస్థితి ఏర్పాటు చేసే పరిస్థితి అయితే చూసాం మనం. మొన్న చూసుకుంటే ఓజీకి కూడా అదే ఎదుర్కొన్నారు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన సినిమాలు వెంటనే పవన్ కళ్యాణ్ గారి రిలీజ్ అయింది. ఓజీకి సంబంధించి కూడా ఒక థియేటర్లో వాళ్ళు ప్రీమియర్ షోలో వేసుకుంటుంటే లేకపోతే డీజే పెట్టుకుని వచ్చిన స్పీకర్లు పెట్టుకుని డీజేలు పెట్టుకుని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడికి వచ్చేసి వాళ్ళని కాలేజ్ చేయించి పంపించడం, పోలీసులని తీసుకొని రావటం. వాళ్ళు కన్నడ సినిమాలకు సంబంధించి కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసుకోండి మీరు. ఎవరైనా కర్ణాటకలో లేకపోతే కర్ణాటక సంబంధించి సినిమా రిలీజ్ చేసుకోదలుచుకుంటే వేరే భాష వాళ్ళు దాన్ని కన్నడలో మాత్రమే డబ్ చేసి రిలీజ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్ సినిమాలు రిలీజ్ చేసుకోవడానికి వీలు లేదు అనేది వాళ్ళ స్లోగన్ అనమాట. ఇప్పుడు కన్నడ బెంగళూరులో తెలుగు వాళ్ళు ఉన్నారు, తమిళ వాళ్ళు ఉన్నారు, అన్ని స్టేట్ల వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్లో అందరూ ఉన్నారు కదా, అట్లానే ఇక్కడ అక్కడ బెంగళూరులో కూడా అన్ని స్టేట్ల వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ప్రాంతీయ చిత్రాలు డైరెక్ట్గా రిలీజ్ అవుతుంటే వాళ్ళు చూస్తున్నారు, అయిపోతుంది. మన తెలుగు సినిమాలు కూడా అది తెలుగు భాషలో రిలీజ్ అవుతున్నాయి. అది రిలీజ్ చేయకండి, కన్నడలో రిలీజ్ చేసుకోండి అని వాళ్ళు ఇప్పుడు మొన్న ఈ వంతున వాళ్ళు ప్రొటెస్ట్ చేశారనమాట. వాళ్ళ భాషాభిమానానికి సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది అక్కడ, అది ప్రొటెస్ట్ చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు కన్నడ నుంచి వస్తున్న చిత్రాలు ఇక్కడ తెలుగులో కూడా బాగానే ఆడుతున్నాయి కదా. మొన్న సూఫ్రమ్ సో బాగానే ఆడింది. ఇది అంతకుముందు ఇంకో 2 సినిమాలు ఆడినాయి. ఇప్పుడు రీసెంట్గా రాబోతున్నటువంటి కాంతారా కూడా, కాంతారా 1 వచ్చినప్పుడు కన్నడ ఆడియన్స్తో పాటు ఈక్వల్గా తెలుగు ఆడియన్స్ కూడా సేమ్ కలెక్షన్స్ ఇచ్చారు, మంచి కలెక్షన్ ఇచ్చారు. కన్నడ సినిమానా లేకపోతే ఏ సినిమానే చూడలేదు తెలుగు ఆడియన్స్, మంచి కలెక్షన్స్ ఇచ్చారు. దానికి తెలుగులో డబ్బులు అయింది, మంచి కలెక్షన్స్ ఇచ్చారు వాళ్ళు. బట్ ఇక్కడ ఇప్పుడు కాంతారా వస్తుంది కదా, కాంతారాని బ్యాన్ చేస్తామేమో, మా తెలుగు వాళ్ళు అంటే అంత అక్కడ తెలుగు సినిమాలకి మీరు ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు కదా, కాంతారా రిలీజ్ అవుతుంది, సో కాంతారాని బ్యాన్ చేయండి అని చెప్పి స్లోగన్ స్టార్ట్ అయింది. అది కాకుండా నిన్న కాంతారా ఈవెంట్ జరిగింది. ఆ ఈవెంట్లో రిషబ్ శెట్టి కాంతారాకు సంబంధించినటువంటి విషయాలు చెప్తూ తెలుగులో మాట్లాడకుండా ఓన్లీ కన్నడలో స్పీచ్ ఇచ్చాడు. కన్నడలో స్పీచ్ కోసం ఇక్కడ హైదరాబాద్ దగ్గర రావాల్సిన అవసరం ఏముంది, కన్నడలో మాట్లాడేదానికి అక్కడే మాట్లాడుకోవచ్చు కదా అని చెప్పేసి అదొక ట్రోలింగ్ నడుస్తుంది. అది కాకుండా ఆ ఈవెంట్కి చీఫ్ గెస్ట్గా హాజరైనటువంటి ఎన్టీఆర్ పైన కూడా ట్రోలింగ్ చేస్తున్నారు. తెలుగు భాష అంటే ఎంత మక్కువ, మీ నాన్నగారిని చూసి నేర్చుకో నువ్వు. రాజ్యసభలో రాజ్యసభ చైర్మన్ స్పీకర్ మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు అబ్జెక్షన్ చెప్పినా కానీ తెలుగులో మాట్లాడాడు మీ నాన్నగారు. తెలుగు భాష పట్ల హరికృష్ణ గారికి అంత మక్కువ ఉంది. అట్లాంటిది నువ్వు పక్కనే నుంచోబెట్టుకుని రిషబ్ శెట్టికి సంబంధించి తెలుగు మాట్లాడకుండా కన్నడలో మాట్లాడదంటే నువ్వు కాముగా నుంచోటేంటి అని చెప్పేసి ఎన్టీఆర్ని ట్రోల్ చేస్తున్నారు. ఇలా 2 రకాల వాదనలు నడుస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పుడు హ్యాష్‌ట్యాగ్ బాయ్‌కట్ కాంతారా అని చెప్పేసి దాదాపు 80,000 ట్వీట్లు పడ్డాయి. 80,000 ట్వీట్లు ఓన్లీ ఎక్స్ ఖాతాలోనే. అంటే ఒక క్యాంపెయిన్ లాగా చేస్తున్నారనమాట. బట్ ఇప్పుడు ఈ క్యాంపెయిన్ ఎంతవరకు నష్టం చేస్తుంది కాంతారాకి అనేది అందరూ డిబేటబుల్ క్వశ్చన్ అయింది. బట్ కాంతారా స్పాన్ చూసుకుంటే బిగ్ స్పాన్లో ఉంది, అది చాలా బిగ్ స్పాన్లో ఉంది. సినిమా బాగుంటే ఎఫెక్ట్ చూపిస్తుందా అంటే సినిమా బాగుంటే ఎఫెక్ట్ అనేది
నామమాత్రంగా చూపిస్తుందేమో అనిపిస్తుంది నాకు. సినిమా కనుక అటు ఇటుగా ఉంటే మట్టుకి ఇక దాని మీద జోలికి వెళ్ళరు, ఓటీటీలో చూసుకుందామని అనుకుంటారు. బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్ కావాలి, సినిమా బాగుంది అనుకుంటే థియేటర్కి వెళ్తారు, లేకపోతే అది ఓటీటీకి పరిమితం అయిపోతుందని చెప్పేసి నాకు ఇప్పుడున్న పరిస్థితిని బట్టి తెలుస్తున్న విషయం అనమాట. సో ఎప్పుడైతే హ్యాష్‌ట్యాగ్ కాంతారా బాయ్‌కట్ కాంతారా అనేది ఇలా ట్రెండింగ్ అయిందనమాట, ట్రెండింగ్లోకి వచ్చింది. ఇంకా 2 రోజులు ఉంది కాబట్టి చూద్దాం మరి ఈ సినిమా ఎలా ఉంటుంది అనేది. సినిమా చూసిన తర్వాత కానీ మనం చెప్పగలం. సినిమాని బట్టి జనాలు కదులుతారు. ఇప్పుడు అంతా ఫెస్టివల్ మూడ్లో ఉన్నారు. తెలుగు సినిమా స్ట్రైట్ సినిమా ఓజీ ఉంది. ఓజీ కూడా మ్యాక్సిమం అందరూ చూసేశారు. చూద్దాం ఏమవుతుంది అనేది.